ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి దివ్య చరణములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి ఈ భగవద్గీత ఉపన్యాసములను మనము ఇంతవరకు 3 అధ్యాయాలను చెప్పుకున్నాము. ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. ముందుగా ఈ భగవద్గీత మరియు భాగవతం మీద నాకు ప్రీతి ప్రేమ భక్తి కలగడానికి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారు ఎక్కడో చిత్తూరు జిల్లాలో నగరి పక్కన కొత్తూరు అనేటువంటి యొక్క కుగ్రామములో పుట్టి ఆ గ్రామం మొత్తము వైష్ణవులైనప్పటికీ తాను కడప జిల్లాలో ఉన్నటువంటి యొక్క రాజంపేటలో సద్గురును వెదకి ఆ సద్గురు సేవ చేసి పూర్వీకులంతా మరియు గ్రామంలో ఉన్న వారంతా కూడా వైష్ణవులైనప్పటికీ ఆయన గురుసేవ చేసి ఈ అద్వైత విద్యను అచల సిద్ధాంతాన్ని ఆ సద్గురు ద్వారా సుబ్బదాస్ స్వాముల ద్వారా గ్రహించి కొన్నాళ్ళు గురుసేవ చేసి అసట వేదాంత శ్రవణం చేసి ఆ తర్వాత జీవన వృత్తి కొరకు బొంబాయి నగరానికి వచ్చినారు. ఆ తర్వాత ఆయన గారు జూబ్లీ మిల్లో పనిచేస్తూ 50 కిలోలు బరువులు మోస్తూ అంతటి శ్రమకు ఓర్చుకుంటూ కూడా అచ్చట ఘాట్కోపర్ బొంబాయిలో చిరాగ్ నగర్ సావంత్వాడిలో కేవలం 4,000 రూపాయలతో ఒక పత్రాల షెడ్ను కొని ఆ తర్వాత ఈ వేదాంతాన్ని ఎంతోమంది ప్రజలకు బోధిస్తూ భాగవతం గురించి చెప్తూ భాగవత పద్యాలు ఇంత మధురంగా ఆయన పాడేవాడు కదా అంటే ఆ వినే ప్రజలంతా తన్మయులైపోయేవారు. భాగవతం మీద ఆయనకు ఎనలేని ప్రేమ, భగవద్గీత మీద కూడా ఆయన యొక్క జీవితమే భగవద్గీత భాగవతంతో గడిచిపోయింది. అటువంటి యొక్క మహాత్ముని కృప వల్ల నేను ఈ భగవద్గీతను పారాయణ చేయగలిగినాను. ఆ మహాత్ముని కృప వల్లనే నేను ఈ స్థితికి రాగలిగినాను. అటువంటి యొక్క మహాత్ముడు కొత్తూరు గ్రామంలో కాసల ధర్మానాయుడు అనేటువంటి యొక్క తల్లికి 2వ కుమారుడుగా జన్మించి ఇక్కడికి బొంబాయికి ఘాట్కోపర్కు వచ్చి తన జీవనాన్ని గడుపుతూ ఎంతోమంది ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి 31 గురు పూజలు చేసి గీతా జయంతులు 25 గీతా జయంతులు చేసి ప్రజల్లో ఉత్తేజం కలిగించి భగవద్గీతను ప్రతి ఇంట్లో పంచి భగవద్గీత పారాయణ కొరకు ఎంతో కృషి చేసినటువంటి యొక్క నా గురుదేవులు నాకు ఆదర్శప్రాయులు. ఆ మహాత్ముని అడుగుదాడల్లో నేను నడవాలని ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనము 4వ అధ్యాయము జ్ఞానయోగాన్ని గురించి చెప్పుకుందాము. భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు అంటే ఇటువంటి ఈ జ్ఞానయోగాన్ని ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. హే అర్జున,
ఇప్పుడు నీకు చెప్తున్నటువంటి యొక్క ఈ జ్ఞానయోగాన్ని నేను ముందుగా సూర్యునికి చెప్పినానయ్యా. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహవ్యయం. ఈ అవ్యయమైనటువంటి యొక్క నశింపనటువంటి ఈ యొక్క యోగాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని నేను సూర్యునికి చెప్పినాను. సూర్యుడు వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఆ విధంగా సూర్యుడు మనువుకు చెప్పినాడు, మనువు ఇక్ష్వాకునకు బోధించినాడు. ఈ విధంగా ఈ పరంపరా ప్రాప్తంగా ఈ విద్య ఈ లోకంలో ప్రబలి వస్తుంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమహత యోగో నష్ట పరంతప. ఈ విధంగా పరంపరా ప్రాప్తంగా కొన్నాళ్ళు ఈ విద్య ప్రచారం చేయబడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ కర్మయోగము మరుగైపోయింది. అంటే కొంచెము మాయమైనట్టుగా, కప్పివేసినట్టుగా, నశించలేదు. కానీ దాని యొక్క ప్రభావాన్ని ప్రజలు గుర్తించలేక అది కొంచెం మరుగైపోయినట్టుగా అయింది. అటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని నీకు నేను ఇప్పుడు చెప్తున్నానయ్యా అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త సనాతనః భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. ఇటువంటి యొక్క రహస్యమైనటువంటి యొక్క ఈ యోగాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను. ఎందుకంటే నీవు నాకు భక్తుడవు మరియు సఖుడవు, స్నేహితుడవు కూడా. భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. ఇటువంటి రహస్యమైనటువంటి యొక్క జ్ఞానాన్ని నీవు నాకు భక్తుడవు మరియు స్నేహితుడవు, సఖుడవు కాబట్టి నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నానని భగవంతుడు చెప్పగానే అర్జునుడికి ఒక సందేహం పొడమింది. అర్జునుడు అనుకుంటున్నాడు, సూర్యుడు ఎప్పుడో నుంచో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు ఈ మధ్యలో దేవకీ గర్భంలో ఉదయించి ఈ ప్రపంచానికి వచ్చినాడు. మరి ఈ కృష్ణ పరమాత్మ ఆ సూర్యునికి ఏ విధంగా ఈ జ్ఞానాన్ని బోధించినాడు అనేటువంటి యొక్క ప్రశ్నను అర్జునుడు లేవనెత్తున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఓ భగవంతా, మీ జన్మ ఇప్పటిది, ఈ కాలంలో వచ్చినటువంటిది. సూర్యుని జన్మ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. ఆ సూర్యునికి నేను బోధించిన అన్నటువంటి యొక్క విషయాన్ని నేను ఎట్లు ఒప్పుకునేది, నేను ఏ విధంగా దాన్ని నమ్మేది, విశ్వసించేది అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు అంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఏ అర్జున, నీకును నాకును ఎన్నో జన్మలు గడిచినావి. ఆ జన్మలన్నింటినీ కూడా నేను తెలుసుకొందును, నాకు తెలుసు. కానీ నీవెన్ని జన్మలు ఎత్తినావో నీకు తెలియదు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత మరి నేను ఏ విధంగా జన్మకు వస్తానంటే, అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడైనప్పటికీ అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్. ఈ సర్వ జగత్తుకు, సర్వభూతాలకు ప్రభువునై కూడా నేను నా ప్రకృతిని ఆధారంగా చేసుకొని నేను జన్మానికి వస్తానయ్యా అని భగవంతుడు చెప్తున్నాడు. మరి నేను జన్మానికి ఎప్పుడెప్పుడు వస్తాను అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి
చేటు కలుగుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో ఆయా సమయములలో నేను జన్మానికి వస్తాను. ఈ యొక్క అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఉద్ధరించే కొరకు నేను జన్మను ఎత్తాను అని భగవంతుడు చెప్తూ, అంతేకాకుండా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు పురుషులను సాధువులను రక్షించే కొరకు, దుర్మార్గులను శిక్షించే కొరకు నేను ప్రతి యుగమున అవతారానికి వస్తుంటున్నాను అని చెప్తున్నాడు. అంటే యుగే యుగే అంటే యుగానికి ఒక్కసారే అని అర్థం కాదు. ఎప్పుడైతే అవసరం పడితే అప్పుడు నేను జన్మానికి వస్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లో డాక్టర్ ఎప్పుడు వస్తాడు అనేది మనం తూచి చెప్పగలం. ఎప్పుడైతే మనకు రోగం వస్తుందో, మనం వ్యాధి పాలవుతామో అప్పుడు డాక్టర్ రావాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ జగత్తులో ఎప్పుడైతే అధర్మం వృద్ధి పొందుతుందో, ధర్మము నీకు గ్లాని కలుగుతుందో, ధర్మము నష్టమవుతుందో, ఎప్పుడైతే సాధు పురుషులకు కష్టాలు వస్తుంటాయో, దుర్మార్గుల యొక్క దుర్మార్గము పెచ్చు పెరిగిపోతుందో, అప్పుడు ఆ భగవంతుడు జన్మానికి వచ్చి సాధు పురుషులను రక్షించి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు అని భగవంతుడు తన భావాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా యొక్క దివ్యమైనటువంటి యొక్క జన్మలను కర్మలను ఉన్నదున్నట్లుగా తెలుసుకోగలుగుతారో అటువంటి వారు ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ జన్మకు రాయరయ్యా, వారు నన్నే పొందుతారు. అంటే ఎవరైతే నా యొక్క ఈ దివ్యమైనటువంటి యొక్క జన్మలను కర్మలను అచ్చముగా ఉన్నదున్నట్లుగా తెలుసుకుంటారో అటువంటి వారు ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ జన్మానికి రారు, వారు నన్నే పొందుతారు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. వీతరాగ భయక్రోధా అంటే రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదలినటువంటి వారు. భక్తుని యొక్క లక్షణాన్ని భగవంతుడు చెప్తున్నాడు. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా. నన్నే గతిగా నమ్మి నన్నే ఆశ్రయించి ఈ రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదలి బహవో జ్ఞాన తపసా జ్ఞానం అనేటువంటి యొక్క తపస్సు చేత నన్ను భక్తులు పొందుతున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. రాగము, భయము, క్రోధము వదలి భగవంతున్నే గట్టిగా నమ్మి భగవంతుణ్ణి ఆశ్రయించి ఎవరైతే ఈ జ్ఞాన తపస్సు చేస్తారో అటువంటి వారు నన్నే పొందుతున్నారు అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వచః. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరెవరు నన్ను ఏ విధంగా శరణు పొందుతారో వారిని ఆయా విధంగానే నేను ఉద్ధరించి నాలో చేర్చుకుంటాను. నీవు భగవంతుణ్ణి పతిగానన్నా భావించు, లేదా తండ్రిగా భావించు, లేదా పుత్రుడిగా భావించు, స్నేహితునిగా భావించు, తల్లిగా భావించు. నువ్వు ఏ భావనతో భగవంతుణ్ణి భజిస్తావో, పూజిస్తావో ఆయా భావంతోటే ఆయన నిన్ను ఉద్ధరించి తనలో చేర్చుకుంటానని భగవంతుడు మనకందరికీ వాగ్దానం చేస్తున్నాడు. అందువల్ల భగవంతుణ్ణి భజించే వారిని భగవంతుడు తప్పకుండా తనలో చేర్చుకుంటాడని భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత కాంక్ష అట్లు కాకుండా ఈ లోకంలో ఏమిది అంటే అనేక కోరికలకు లోబడి ప్రజలు ఆయా దేవతలను పూజిస్తూ ఉంటారు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అనేక కోరికల బారిబడి
కోరికలు తీర్చుకునే కొరకు ఈ ప్రజలంతా ఆయా దేవతలను పూజిస్తూ ఉంటారయ్యా. అటువంటి యొక్క దేవతలను పూజించేటువంటి యొక్క కర్మల ద్వారా ఈ లోకములో క్షిప్రం భవతి, తొందరగా ఆ ఫలితాన్ని పొందగలుగుతారు వారు. నా సంబంధమైనటువంటి ఒక జ్ఞానము అంత సులువుగా లభించదు అని భగవంతుడు చెప్తున్నాడు. కర్మజన్య ఫలితము ఈ లోకములో వేగిరము సిద్ధిస్తుంది, నా సంబంధమైన జ్ఞానము అంత సులువుగా పట్టుబడదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే మధుసూదన సరస్వతి గారు కూడా 12 సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని సాధన చేసి, గాయత్రి మంత్రోపాసన చేసి 12 సంవత్సరాలకు కూడా ఆయనకు ఆ సిద్ధి కలగకపోగా ఆఖరుకు ఆయన అలసిపోయి, అంటే ఇక ఈ మంత్రాన్ని జపం చేస్తే లాభం లేదని ఒక తాంత్రికుణ్ణి ఆశ్రయించి ఆ సాధన చేసినాడన్నట్టు. ఆ యొక్క సాధన తొందరగా ఒక 15 రోజుల్లోనే సిద్ధించింది. ఆయన కూర్చున్న చోటికి ఒక చేతాడు, అంటే ఒక 10 గజాల దూరంలో ఒక శక్తి ప్రత్యక్షమయ్యి, స్వామి మీరు నా గురించి సాధన చేసినారు, నేను ప్రత్యక్షమైనాను, అందువల్ల మీరు ఏమి కోరుకుంటే నేను అది ఇస్తాను అని ఆ శక్తి చెప్పింది. అప్పుడు ఆ స్వామి, అమ్మ మీరు నా దగ్గరికి రండి, నాకు దగ్గరగా ప్రత్యక్షం కాండి అని కోరుకుంటే ఆ శక్తి చెప్తుంది. అంటే స్వామి మీరు 12 సంవత్సరాలు గాయత్రి ఉపాసన చేసినారు, మీ సమీపంలో వచ్చేందుకు నాకు శక్తి లేదు, కానీ మీరు ఏది కోరితే అది నేను ఇచ్చేటువంటి ఒక శక్తి నాకు ఉంది, అందువల్ల మీరు కోరుకోండి నేను ఇస్తాను అని అంటుంది. అంటే నా యొక్క గాయత్రి జప ప్రభావం వల్ల ఈ క్షుద్రమైనటువంటి యొక్క శక్తి నా దగ్గరికి నా సమీపంలో వచ్చడానికే వెనుకంజ వేస్తుంది, అంతటి శక్తి ఈ గాయత్రి జప మంత్రం లోపల ఉంది అని ఆయన గ్రహించి మళ్ళీ గాయత్రి మంత్రోపాసన చేసి తర్వాత సిద్ధి పొందినాడు. ఇప్పుడు మరి 12 సంవత్సరాలు చేసినా కూడా ఎందుకు సిద్ధి కాలేదనంటే ఆ శక్తి చూపెట్టిందట. అటు చూడండి, అటు గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి యొక్క పాప పంకిలము, పాప రాశి అంతా కాలిపోయింది, ఇక కొంచెమే మిగిలి ఉంది, అది కాలిపోయితే మీరు సిద్ధిని పొందుతారు అని చెప్పి అదృశ్యమైపోయింది ఆ శక్తి. ఆ విధంగా క్షుద్ర శక్తుల యొక్క సిద్ధి తొందరగా కలుగుతుంది. క్షిప్రం భవతి ధర్మ, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ యొక్క క్షుద్ర శక్తుల యొక్క సాధన తొందరగా సిద్ధిస్తుంది, అందువల్ల లోకులంతా ఆయా కోరికల బారిబడి ఆయా సాధనలు చేస్తూ ఉంటారు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. గుణములు కర్మములను పట్టి నాచే 4 వర్ణములుగా ఈ సృష్టింపబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను 4 వర్ణములను నేను విభజించినాను. అది గుణములు కర్మములను బట్టి విభజించినాను. వాటిని చేసి కూడా నేను అకర్తను. ఆ యొక్క కర్మ యొక్క అంటు సొంటు నాకు అంటదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. వీటన్నిటికీ నేను కర్తనయ్యి కూడా నేను అకర్తను, ఏమి చేయని వాడను అని చెప్తుండు. తర్వాత నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. హే అర్జున, నమాం కర్మాణి లింపంతి, ఈ కర్మములు నన్నేమి బంధింపలేవు. నమే కర్మ ఫలే స్పృహ, ఆ కర్మల యొక్క ఫలితం మీద నాకు స్పృహే లేదు. ఈ కర్మ చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది అనేటువంటి ఒక స్పృహ నాకు లేదు. ఆ విధంగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అన్ని కర్మలు నన్ను ఆ విధంగా తెలుసుకున్న తర్వాత వాడు కూడా అదే మార్గంలో
పయనించి కర్మయందు స్పృహ లేకుండా, ఏ కర్మలు అతన్ని బంధించకుండా, కర్మఫలం మీద స్పృహ లేనప్పుడు ఏ కర్మ కూడా నిన్ను బంధించదు. కాబట్టి ఆ విధంగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఎన్ని కర్మలు చేసినా బంధింపబడడు, వాణ్ణి కర్మలు బంధింపలేవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. భగవంతుడు ఏమంటున్నాడు? ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఈ విధంగా తెలుసుకొనియే పూర్వపు ముముక్షులు సాధన చేసినారు, ఆ విధంగా కర్మలను ఆచరించినారు. నీవు కూడా అదే విధంగా కర్మలను ఆచరించు అని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మ ఇవ, నీవు కూడా అదే ప్రకారంగా ఆచరించవయ్యా, ఆ పూర్వీకులు ఆచరించిన మాదిరిగానే నీవు ఆచరించు అని భగవంతుడు చెప్తున్నాడు. అన్నీ నేనను తెలివి అర్జున, పనులన్నీ చేయుతూ ఫలవర్జన. అన్ని పనులు చేయవయ్యా, అన్ని కర్మలు చేయు, కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయు, అప్పుడు నీ ఏ కర్మ బంధానికి చిక్కవు. అన్నీ నేనను తెలివి అర్జున, పనులన్నీ చేయుచు ఫలవర్జన. మున్ను చేసిరి, ఇంతకుముందు కూడా ఆ విధంగా చేసినరయ్యా ముముక్షులు భక్తులు అంటుండ్రు. మున్ను చేసిరి నీ వట్లన్నీ చేయుము. ఏ విధంగా భావించేసిండ్రు ఆ ముముక్షులు ఆ భక్తులు అంటే, ఉన్నవన్నీ లేనివిగను లేనివన్నీ ఉన్నవిగను గన్న ధీయుతులన్ని కోరికల అన్ని తలపుల సున్న చేసియు నున్న తత్వము గన్నవారై చిన్న సంశయులై జ్ఞానులు. గీతార్థసారము వినుము నవనీతాము చేకోను విధము. ఉన్నవన్నీ లేనివిగను లేనివన్నీ ఉన్నవిగను. ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి ఈ ప్రపంచము, ఈ ఇండ్లు మేడలు మిద్దెలు ఈ చెట్లు పర్వతాలన్నీ కూడా లేనివిగా గ్రహించిన వాళ్ళు. దీన్నే 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఈ ఉన్నటువంటి యొక్క కనబడుతున్నటువంటి వాటిని లేనివానిగా, భగవంతుడు ఉన్నప్పటికీ లేనట్టుగా కనిపిస్తుండు, మనకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు. కాబట్టి ఆ లేనట్టు కనబడుతున్నటువంటి యొక్క భగవంతుని ఉన్నట్టుగా కనిపించేటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని లేనట్టుగా వాళ్ళు భావించినారు, వాటి యొక్క తత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఉన్నవన్నీ లేనివిగను లేనివన్నీ ఉన్నవిగను గన్న ధీయుతులన్ని కోరికల. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఏ కోరిక ఉండడానికి వీల్లేదు. ఈ నశించే వస్తువులని తెలుసుకున్నప్పుడు యదృశ్యం తన్నశ్యం, ఏది కనబడుతుందో ఏది మన కంటికి గోచరమవుతుందో అది నశించి తీరుతుందని ఉపనిషద్వాక్యం. కాబట్టి అందువల్ల ఏది మన కంటికి గోచరిస్తుందో కనబడుతుందో అది నశించి తీరుతుంది. అందువల్ల ఉన్నవన్నీ లేనివిగను లేనివన్నీ ఉన్నవిగను గన్న ధీయుతులు అంటే వాళ్ళు బుద్ధిమంతులు. అన్ని కోరికల అన్ని తలపుల సున్న చేసియు, అన్ని కోరికలను అన్ని తలంపులను వాళ్ళు సున్న చేసి పారేసినారు, మొత్తం నిశ్శేషంగా వాటిని వదిలేసినారు. అన్ని తలపుల సున్న చేసియు ఉన్న తత్వము గన్నవారై, నిజంగా ఉన్నటువంటి యొక్క తత్వాన్ని వాళ్ళు దర్శించినారు, వాళ్ళు అనుభవానికి తెచ్చుకున్నారయ్యా. ఉన్న తత్వము గన్నవారై చిన్న సంశయులైరి జ్ఞానులు. సంశయాలన్నీ పారిపోయినాయి, వారి యొక్క సంశయాలు లేకుండా పోయినాయి. వాళ్ళు జ్ఞానం అనే ఖడ్గముతోటి వారి సంశయాలన్నింటినీ ఛేదించి వేసినారు, వారికి సంశయాలు ఇక లేవు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అయ్యా, ఏది కర్మో ఏది అకర్మో గుర్తించడంలో పండితులు సైతము తికమకైపోతున్నారు. అంటే కర్మను అకర్మాన్ని భ్రమపడుతున్నారు, అకర్మను కర్మ అని భ్రమపడుతున్నారు. అందువల్ల ఈ కర్మ విషయం చాలా అగాధమైంది, ఆ కర్మ విషయాన్ని నీకు చెప్తాను అని భగవంతుడు అర్జునికి కర్మ విషయాన్ని బోధిస్తున్నాడు. కర్మణోఖ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. భగవంతుడే గహనమైందని చెప్తున్నాడు. ఈ కర్మ చాలా గహనమైంది, అంటే జటిలమైంది, అర్థం చేసుకుంటానికి వీలు కానటువంటిది. అందువల్ల కర్మను అంటే ఏందో తెలుసుకో, వికర్మ అంటే ఏందో తెలుసుకో, అకర్మ అంటే ఏందో తెలుసుకో నాయనా అని భగవంతుడు చెప్తూ ఈ కర్మ విషయం చాలా గహనమైంది, చాలా జటిలమైంది అని చెప్తూ, మరి ఏ విధంగా ఈ కర్మను అకర్మను వికర్మను తెలుసుకోవాలంటే కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్నకర్మకృత్. అంటే ఎవడైతే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూడగలుగుతున్నాడో అటువంటి వాడే ఈ లోకములో బుద్ధిమంతుడు, వాడే కృతకృత్యుడు, వాడే వాని యొక్క పని తీరినటువంటి వాడు. ఏది చేయాలో ఈ మానవ జన్మానికి వచ్చి అటువంటి పనిని చేసేవాడు వాని పని తీర్చుకున్నాడు, వాడు కృతకృత్యుడు అని భగవంతుడు చెప్తున్నాడు. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయః. అంటే ఎవడైతే కర్మలో అకర్మను చూస్తున్నాడో అకర్మలో కర్మను చూస్తున్నాడో అటువంటి వాడే బుద్ధిమంతుడట. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక లైట్ వెలుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కెమెరా పనిచేస్తుంది, కానీ ఆ కెమెరా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాము, కానీ ఆ కెమెరాకు ఆధారంగా ఉన్నటువంటి ఏది ఉందో అదే పనిచేస్తుంది, ఇది పనిచేయడం లేదు. అంటే కర్మలో ఆ కర్మను చూడడం. ఒక లైట్ వెలుగుతుంది అనుకోండి, ఆ లైటే వెలుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఆ లైట్కు ఆధారంగా ఉన్నటువంటి యొక్క ఆ కరెంటు ద్వారా, ఎలక్ట్రిక్ ద్వారా ఆ లైట్ వెలుగుతుంది. అంటే కర్మలో అకర్మను అకర్మలో కర్మను. అంటే కరెంటు లైటు ఏ పని చేయకున్నా కూడా అన్ని కర్మలు దాని ఆధారంగానే నడుస్తున్నాయి కాదా. ఫ్రిడ్జ్ నడుస్తుంది, టీవీ నడుస్తుంది, కెమెరా నడుస్తుంది, ఏ పని కావాలంటే ఫ్రిడ్జ్ నడుస్తుంది. ఈ విధంగా అన్ని కర్మలు దానిచే చేయబడ్డా కూడా అది ఏమి చేయకున్నా కూడా అన్ని కర్మలు దాని ఆధారంగానే జరుగుతున్నవి. అది లేకుండే ఈ కర్మలు జరగడానికి వీలు లేదు. ఏ విధంగా అయితే మనం స్క్రీన్లో చూస్తాము, ఒక సినిమా థియేటర్లో చూస్తాము, అక్కడ పరదా ఉంది అనుకోండి, ఆ పరదా ఆధారంగానే మనకు కనబడేటువంటి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఆ కర్మల యొక్క అంటు సొంటు, ఆ కర్మల యొక్క ఫలము ఆ పరదాకు అంటదు. ఏ విధంగా అయితే ఇప్పుడు మా సినిమాలో వర్షం పడుతుంది అనుకోండి, ఆ పరద తడిసిపోతుందా? తడిసిపోదు. సినిమాలో ఒకరినొకడు పొట్టాడుకొని ఒకరినొకడు కొట్టుకుంటారనుకో, ఆ కొట్టుకుంటే ఆ పరద చిరిగిపోతుందా? చిరిగిపోదు. సినిమాలో ఒక దృశ్యంలో ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, కాలిపోతే ఆ పరద కాలిపోతుందా? కాలదు. ఎన్ని కర్మలు దాంట్లో మనము చూస్తున్నా కూడా ఆ కర్మ యొక్క ప్రభావము ఆ పరదా మీద పడదు. కాబట్టి అయినప్పటికీ ఈ కర్మలన్నీ జరగడానికి ఆ పరదాయే, ఆ తెరయే ఆధారంగా ఉంది. కాబట్టి ఈ ఉదాహరణని బట్టి మనము ఆ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, భగవంతుని ద్వారా ఈ కర్మలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనము సూక్ష్మంగా విచారించినట్లయితే తెలుసుకోవచ్చు. అన్ని కర్మలు ఆ భగవంతుని ఆధారంగా జరుగుతున్నప్పటికీ ఏ కర్మ యొక్క ప్రభావము ఆయన మీద పడదు. ఏ విధంగా అయితే సినిమాలో ఎన్నెన్ని దృశ్యాలు కనబడ్డా కూడా ఆ దృశ్యాల యొక్క, ఆ కర్మల యొక్క
ప్రభావము తెరపై పడదో, అయినప్పటికీ ఈ దృశ్యాలకన్నిటికీ ఆధారంగా తెరనే అయి ఉందో, ఆ విధంగా భగవంతుని మనం తెలుసుకున్నట్లయితే మనకు సూక్ష్మంగా ఆ భగవద్భావము మనకు అర్థమవుతుంది. ఆ విధంగా కర్మలో అకర్మను, అకర్మలో కర్మను ఎవడు దర్శించగలుగుతాడో అటువంటి వాడే బుద్ధిమంతుడు, వాడే కృతకృత్యుడు, వాడే తను వచ్చినటువంటి యొక్క పనిని తీర్చుకున్నటువంటి వాడు అని భగవంతుడు వేణోళ్ళ అటువంటి యొక్క జ్ఞానిని పొగడుతున్నాడు. ఆ తర్వాత యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఇంకే విధంగా చెప్తాను చూడండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః, ఏవని యొక్క కర్మలన్నీ కామ సంకల్పములు కావో, వాడు ఏ పనిని ఆరంభించినా కూడా, ఏ పని చేసినా కూడా కోరిక లేకుండా ఎవడైతే కర్మలను ఆచరిస్తాడో, ఇప్పుడు మనము ఈ భగవద్గీత ప్రారంభించినాము, దీనివల్ల ఇది అయి తీరాలే అన్నటువంటి యొక్క భావం లేకుండా, ఆ కామ సంకల్పాలు లేకుండా ఎవడైతే అన్ని పనులను ఆరంభిస్తాడో అటువంటి వాడు యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః, సంకల్పము లేదు, కోరిక లేదు, అటువంటి వాడి యొక్క కర్మలన్నీ ఆ జ్ఞానాగ్నితోటి కాలిపోతాయి. జ్ఞానం అనే అగ్ని ద్వారా వాడు చేసే కర్మలన్నీ భస్మీభూతమై పోతాయి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, అటువంటి వారినే పెద్దలు పండితులు అని అంటున్నారు. తమాహు పండితం బుధాః, పెద్దలు అటువంటి వారినే పండితులు అంటున్నారు. పండితుడు అంటే శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడు, వ్యాకరణ జ్ఞానం ఉన్నటువంటి వాడు పండితుడని భగవంతుడు చెప్పలే. ఎవని జ్ఞానాగ్ని ద్వారా వాని కర్మలన్నీ కాలిపోయినాయో, ఎవడైతే ఏ కర్మను ఆరంభించినా కూడా కోరిక కానీ సంకల్పం కానీ లేకుండా ప్రారంభిస్తాడో అటువంటి వాని యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్నిచే దగ్ధమైపోయినాయి, వాన్నే పండితుడని పెద్దలు చెప్తారు అర్జున అని అర్జునునికి చెప్తున్నారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఏమి బోధిస్తున్నాడు భగవంతుడు చూడండి. రత్నాల వంటి మాటలు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః, ఆ కర్మఫల సంఘాన్ని వదిలేస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు కర్మఫల సంఘాన్ని వదిలి నిత్యం తృప్తిగా ఉంటాడు. వానికి ఏ లోటు లేకుండా ఉంటాడు. ఈ ప్రాపంచిక వస్తువులను కోరకుండా వాడు నిత్యతృప్తుడై ఉంటాడు. ఎందుకు? భగవంతుడు అనేటువంటి యొక్క తృప్తులకు తృప్తి, సంతోషాలకు సంతోషము నిధి అయినటువంటి యొక్క భగవంతుడు ని గుర్తించినాడు. వాడు ఆ భగవంతుల్లోనే రమిస్తూ ఆత్మలోనే ఆడుకుంటూ వాడు నిత్యతృప్తుడై ఉంటాడు. ఎందుకు? ఆత్మ నిత్యమైంది కాబట్టి వాడు నిత్యతృప్తుడైనాడు. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దాన్ని వాడు విశ్వసించినాడు కాబట్టి వాడు శాశ్వతంగా తృప్తుడైపోయినాడు. నిత్యతృప్తో నిరాశ్రయః, ఈ ప్రాపంచిక వస్తువుల మీద దేని మీద కూడా వాడు ఆశ్రయించి ఉండడు. కేవలం భగవదాశ్రయాన్ని వాడు పొందినాడు కాబట్టి వేరే వస్తువులను ఆశ్రయంగా పెట్టుకోడు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి, అటువంటి వాడు ఎన్ని కర్మలను చేసినా కూడా, ఎన్ని కర్మల యందు వాడు మునిగినా కూడా నైవ కించిత్ కరోతి సహా, ఏ కర్మ కూడా వాడు చేయని వాడే. ఎందుకు? వానికి కర్మఫల సంగము లేదు. త్యక్త్వా కర్మఫల సంగం, వాడు నిత్య తృప్తుడై ఉన్నాడు. ఏ ప్రాపంచిక వస్తువు మీద కూడా వాడు ఆశ్రయించి లేడు, ఆధారపడి లేడు. కాబట్టి వాడు ఎన్ని కర్మలు చేసినా కూడా ఏ కర్మ చేయని వాడే అవుతున్నాడు.
అంటే కర్మలో అకర్మను ఏ విధంగా చూడాలి, జీవితంలో ఏ విధంగా ఆచరించాలన్నటువంటి ఒక విషయాన్ని భగవంతుడు స్పష్టంగా మనందరికీ బోధిస్తున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ. నారాయణ. నిరాశీర్యత చిత్తాత్మ, ఏ ఆశ లేకుండా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు వాడు. దేన్ని? వాని యొక్క మనస్సును, ఇంద్రియాలను వాడు నిగ్రహించేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ. అంటే అన్ని వస్తువులు నాకే కావాలి, మొత్తం చేసుకొని జమ చేసి పెట్టేటువంటి యొక్క స్వభావం వానికి ఉండదు. ఆ తర్వాత 3వ పంక్తిలో 4వ పంక్తిలో అదే భగవంతుడు బోధిస్తున్నాడు. శరీర యాత్రాపిచతే శరీరం కేవలం కర్మ, శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శరీర యాత్ర ఏ విధంగా నడుస్తుందో అంత మట్టుకు వాడు కర్మ చేస్తాడు. అందువల్ల వాడు ఏ పాపానికి గురిగాడు అంటున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శరీర యాత్రకు తగిన మట్టుకు వాడు కర్మ చేసి ఏ పాపానికి గురిగాడయ్యా, వాని యొక్క సంకల్పాలన్నీ నశించినాయి అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ విధంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు ఏ కర్మ బంధాలకు లోనుగాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో. ఒక్క శ్లోకాన్ని కూడా మన జీవితంలో ఆచరించగలిగితే మన జన్మ ధన్యమైపోతుంది. యదృచ్ఛాలాభ సంతుష్టో అంటే లభించిన దానితో సంతృష్టి పడుతూ ఉంటాడు వాడు. లభించిన దాని కొరకు తహతహలాడడు. అది రాలేదే, ఇది రాలేదే, నాకు బంగ్లా లేదే అనేటువంటి యొక్క భావాల్లో వాడు ఉండడు. ఏది వానికి లభించిందో ప్రారబ్ధానుసారంగా దానితోటి వాడు సంతోషంగా ఉంటాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి విమత్సరః, మత్సర భావం ఉండదు. వారంతా ఇన్ని బంగ్లాలు కట్టుకొని ఇన్ని కార్లలో తిరుగుతూ ఈ విధంగా సుఖభోగాలను అనుభవిస్తున్నారే, మరి నాకేది లేదే అనేటువంటి భావన వానికి ఉండదు. ద్వంద్వాలకు అతీతంగా వాడు జీవిస్తాడు. ఏది దొరికిందో ప్రారబ్ధానుసారంగా దానితోటి సంతృష్టి పొందుతాడు, తృప్తిగా జీవనాన్ని గడుపుతాడు. అందుకే మనం మొన్న కూడా ఆ చరణాన్ని పాడుకున్నాం. ఉన్నదానితోనే నీవు తృప్తి చెంది సుఖపడరా. అంటే ఏది లభించిందో, ఏది దొరికిందో దానితోటే తృప్తి పడరా అంటాడు. ఉన్నదానితోనే నీవు తృప్తి నొంది సుఖపడరా. తృప్తి లేని మానవుడే నరకమనుభవించునురా. మానవుడా మమత వీడరా. మమత వీడి రామనామ స్మరణ చేయరా. మమత వీడి రామనామ స్మరణ చేయరా. హరే రామ హరే రామ హరే రామయనరా. హరే రామయనరా హరియింతును పాపమురా. హరే రామయనరా హరియింతును పాపమురా. మానవుడా మమత వీడరా. మమత వీడి రామనామ స్మరణ చేయరా. మమత వీడి రామనామ స్మరణ చేయరా. రామనామ స్మరణ చేసి ఆత్మసుఖమునందరా. రామనామ స్మరణ చేసి ఆత్మసుఖమునందరా. ఆత్మసుఖము కన్న మిన్న అన్యమేది లేదురా. నాది నీది అనే మూఢతత్వము విడనాడరా. నాది నీది అనే మూఢతత్వము విడనాడరా. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. మానవుడా మమత వీడరా.
మమత వీడి రామనామ స్మరణ చేయరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. మానవ ధర్మమును మరచి దానవుడవుగాకురా, మాయకు లోబడిన నీవు మానవుడవుగావురా. ఆలుబిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా, ఆలుబిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా. వదలలేక వచ్చిన వల్ల కాడు వరకెరా, వదలలేక వచ్చిన వల్ల కాడు వరకెరా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. ఆ విధంగా లభించిన దానితో తృప్తి చెంది ద్వంద్వాలకు అతీతంగా అసూయ లేనివాడుగా ఎవడైతే జీవిస్తాడో అటువంటి వాడు సమసిద్ధావసిద్ధౌచ అంటే సిద్ధించినా కూడా సిద్ధించకపోయినా కూడా కృత్వాపిన నిబధ్యతే అటువంటి వాడు ఎన్ని కార్యాలు చేసినా అంటే ఈ కర్మ వలన ఇది సిద్ధించాలి, ఈ కర్మ ద్వారా ఇది సిద్ధించకబాయనే అనేటువంటి యొక్క భావం ఎవరికైతే లేదో, సిద్ధించినా సిద్ధించకపోయినా ఎవడైతే సమభావంతో ఉంటాడో అటువంటి వాడు కృత్వాపిన నిబధ్యతే ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని కర్మలను ఆచరించినా వాడు బంధింపబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ఎవనికి ఏ కర్మల యందు కూడా సంఘభావము లేదో, ఆ కర్మలతో అంటిపెట్టుకునేటువంటి యొక్క భావం లేదో, ఆ కర్మల నుండి ఎవడైతే ముక్తుడైపోయినాడో, ఎవని మనస్సు అయితే జ్ఞానముతో పరిపూర్ణమై నిండిపోయిందో, జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వాడు చేసేటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞ రూపములయ్యి అవి అవలీలమైపోయినాయి. ఆ కర్మలకు ఫలితము ఉండదు. ఆ కర్మల వల్ల వాడు బద్ధుడు కాడు. ఆ కర్మములే కావు. మనకు చూడడానికి లోకానికి ప్రజలకు ఆయన కూడా కర్మ చేస్తున్నాడనేటువంటి యొక్క భావం మనకు కలుగుతుంది. కానీ నిజానికి ఆయన చేసేవి కర్మములు కావు, కర్మముల వలె మనకు గోచరిస్తున్నాయి అని భగవంతుడు ఘంటాపథంగా అర్జునుని నిమిత్తంగా చేసుకొని మనందరికి కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని బోధిస్తున్నాడు. ఆ తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే అగ్ని బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము. ఆ బ్రహ్మకర్మ పూరితమైనటువంటి యొక్క బ్రహ్మమయమైనటువంటి యొక్క సాధకుడు పొందేటువంటి యొక్క ఫలం కూడా బ్రహ్మమే అని భగవంతుడు, అంతా బ్రహ్మమే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని ముందు 7వ అధ్యాయంలో చెప్పబోతాడు. అంత పరబ్రహ్మముగా వీక్షించేటువంటి వానికి వాడు పొందేది కూడా పరబ్రహ్మమే. భగవంతుని కన్నా అన్యంగా ఏ వస్తువు ఆ మహాత్మునికి గోచరించదు. అన్నీ ఆ భగవత్ స్వరూపాలే అనేటువంటి ఒక భావనలో ఆయన మునిగిపోయినాడు. కాబట్టి అంత భగవంతుడైనటువంటి యొక్క భావనలో ఆయన ఎప్పుడు రమిస్తూ ఉంటాడు. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు దేవతా ప్రీతికరములైనటువంటి యొక్క యజ్ఞాలు చేస్తుంటున్నారు. మరికొందరు
బ్రహ్మం అనేటువంటి అగ్ని లోపట జీవుడు అనేటువంటి యొక్క ఆహుతినిచ్చి ఆ జీవభావాన్ని ప్రేరుస్తుంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఎన్నో విధములైనటువంటి యొక్క యజ్ఞాలను ప్రజలు ఆచరిస్తున్నారు అని మున్ముందు మనకు చెప్పబోతున్నాడు. శ్రోత్రాదీంద్రియాణ్యన్యే సంయమాగ్ని సుజుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాది ఇంద్రియములను అంటే జ్ఞానేంద్రియములను సంయమం అనేటువంటి అగ్నిలో వాడు కాల్చేస్తారట. అంటే ఈ చెవిని, చర్మాన్ని, కంటిని, నాలుకను, ముక్కును, ఈ 5 జ్ఞానేంద్రియాలను నీ అధీనములో, నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టయితే ఈ సంయమం అనేటువంటి యొక్క అగ్నిలో, అంటే నువ్వు వాటిని నీవు చెప్పినట్టుగా నడిపిస్తున్నావు కాబట్టి, నువ్వు నియమిస్తున్నావు కాబట్టి ఆ నియమములో ఈ జ్ఞానేంద్రియాలన్నీ భస్మీభూతం అయిపోతున్నాయి. అంటే చెవి పని చేసి కూడా పని చేయనిదే అవుతుంది. ఎందుకు? నువ్వు దాన్ని నియమించినావు. నువ్వు వినమన్న విషయాన్నే వింటుంది అది. కన్ను నీవు చూడమన్న దృశ్యాన్నే చూస్తుంది. నాలుక నీవు తినమన్న వస్తువునే తింటుంది. ముక్కు నువ్వు వాసన చూడమన్న దాన్నే చూస్తుంది. ఆ విధంగా ఇంద్రియాలన్నీ నీ నియమం ప్రకారంగా నీ సంయమంలో ఉంటున్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలను నువ్వు సంయమం అనే అగ్నిలో పేల్చిన వాడైతావు. ఆ విధంగా శ్రోత్రాది ఇంద్రియాన్యన్యే సంయమాగ్ని సుజుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్ని సుజుహ్వతి. ఆ ఇంద్రియాలలో శబ్దాది విషయాలను ఆయన పేల్చివేసినాడు. ఆ తర్వాత సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఈ ఇంద్రియముల యొక్క కర్మలను, ప్రాణకర్మములను అన్నిటినీ మనస్సును సంయమం చేయడం అనేటువంటి యొక్క అగ్నిలో మొత్తము కాల్చేసినాడు. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసితవ్రతా. ఎన్నో యజ్ఞాలను ఇంకా ద్రవ్య యజ్ఞం చేస్తున్నారు కొందరు. అంటే అన్ని వస్తువులతోటి ఆహుతులిస్తూ ఏ దేవతకు కావలసిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆయా సామగ్రిని ఆహుతి చేస్తూ ఎందరో ఈ ద్రవ్య యజ్ఞాలు చేస్తున్నారు. కొందరు తపోయజ్ఞాలు చేస్తున్నారు. కొందరు స్వాధ్యాయ యజ్ఞాలు అంటే వేదాల్ని పఠించడము, భగవద్గీతను పఠించడము, ఇటువంటి స్వాధ్యాయ యజ్ఞాలు చేస్తున్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాలైనటువంటి యజ్ఞాలను ఆచరిస్తున్నారని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. కొందరు అపానములో ప్రాణాన్ని, ప్రాణములో అపానాన్ని ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ వాళ్ళు ఆహుతి చేస్తున్నారు. ప్రాణములో అపానాన్ని విలీనం చేస్తున్నారు, అపానములో ప్రాణాన్ని విలీనం చేస్తున్నారు. ఇటువంటి ప్రాణాయామాన్ని కూడా కొందరు ఆచరిస్తున్నారు అని చెప్తున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఈ విధంగా కొందరు ప్రాణవాయువులోనే ప్రాణవాయువును సంయమించి ఆహుతి చేసి ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి యొక్క యజ్ఞాలతో వారి యొక్క పాపాలను వాళ్ళు కడుక్కుంటున్నారు. ఇన్ని రకాల యజ్ఞాలతో కూడా వారి పాపాలన్నీ నశింపు చేసుకొని వాళ్ళు శుద్ధంగా తయారవుతున్నారని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోత్యయజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. ఎటువంటి యొక్క ముఖ్య విషయాన్ని భగవంతుడు చెప్తాను చూడండి. యజ్ఞశిష్టాశిన సంతో యాంతి బ్రహ్మ సనాతనం యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. ఎవరైతే యజ్ఞశేషాన్ని భుజిస్తున్నారో అంటే భగవంతుడికి అర్పించగా, ఇతరులకు అర్పించగా, ఇతరులకు పెట్టగా మిగిలినటువంటి యొక్క ఆహారాన్ని ఎవరైతే భుజిస్తున్నారో అటువంటి వారు ఆ యొక్క పరబ్రహ్మాన్ని, ఆ భగవంతుని పొందుతున్నారంటాడు. యజ్ఞశిష్టామృత భుజో
అంటే ఆ యజ్ఞము చేయగా మిగిలినటువంటి యొక్క ఆహారము అమృతముతో సమానమైనటువంటిది. ఆ అమృతముతో సమానమైనటువంటి ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో అటువంటి వారు పరబ్రహ్మాన్ని పొందుతున్నారు. మరి ఏ యజ్ఞము చేయని వానికి ఈ లోకమే సున్నా, ఇక పరలోకం మాట ఎందుకు అంటుండు భగవంతుడు. ఏ యజ్ఞము చేయని వానికి ఈ లోకమే సున్నా, ఈ లోకంలోనే గతి లేదు వానికి, ఇక పరలోకం ఎక్కడ ప్రాప్తిస్తుంది భగవంతుడు అని భగవంతుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఏవం బహువిధ యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా పలు తెరంగులైనటువంటి యొక్క యజ్ఞాలు వేదములో చెప్పబడ్డాయి. అటువంటి యొక్క యజ్ఞములన్నీ కూడా ఈ కర్మజన్యములను తెలుసుకొని నువ్వు వాటి నుంచి విముక్తుడవుగా అర్జున అని చెప్తున్నాడు. ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా కూడా అవన్నీ కూడా కర్మజన్యములే, కర్మలతో కూడుకున్నటువంటివే. అందుకొరకు ఆ విధంగా తెలుసుకొని నీవు ఈ కర్మల నుండి సాక్షిగా ఉండు, కర్మల నుంచి విముక్తుడవుగా ఉంటున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ఈ ద్రవ్యమయమైనటువంటి యొక్క యజ్ఞాలన్నిటికంటే, ఇప్పుడు చెప్పినటువంటి యొక్క యజ్ఞాలన్నిటికంటే జ్ఞానయజ్ఞము చాలా శ్రేష్టమైందయ్యా. అంటే జ్ఞానయజ్ఞం అంటే ఈ విధంగా సత్సంగం చేయడము, భగవద్గీత గురించి చర్చించుకోవడము, భాగవతం గురించి భగవంతుడి కథలు చెప్పుకోవడము, ఈ విధంగా ఉన్నటువంటి యొక్క జ్ఞానయజ్ఞం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పబడినటువంటి యొక్క ద్రవ్యమయ యజ్ఞాలన్నింటికంటే అది శ్రేష్టమైంది. ఎందుకంటే ఈ కర్మలన్నిటి యొక్క చివరి నిష్కర్ష జ్ఞానాన్ని పొందడమే. జ్ఞానం పొందే కొరకే ఈ కర్మలన్నీ ఆచరించాలి అని శాస్త్రాలు చెప్పినాయి, మహాత్ములు చెప్పినారు. అంతేగాని కర్మలలో మునిగి బంధముల పాలుగా అయ్యే కొరకు కాదు. అందుకొరకు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఆ జ్ఞానం ద్వారా ఈ కర్మలన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞానం పొందినామంటే అయినా ఆ జ్ఞానాన్ని పొందే కొరకు ఈ కర్మలను చేసే తీరాలే. కానీ ఈ కర్మలతోటే తృప్తి పడకూడదు. ఈ కర్మల యొక్క చివరి లాభము ఆ జ్ఞానాన్ని పొందడమే అని భగవంతుడు ఘంటాపథంగా చెప్తూ ఇక ముందు పోతున్నాడు. మరి ఆ జ్ఞానం ఏ విధంగా లభిస్తుంది అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నన్నే పూజించు, నన్నే సేవించు అని అంటలేడు భగవంతుడు. ఎంత విశాలమైనటువంటి ఒక భావం చెప్పండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అయ్యా నీవు జ్ఞానుల వద్దకు పో, వారిని సేవించి ఆ సమయము దూచి వారిని ప్రశ్నించు, అంటే పరిప్రశ్న చేయు. సమయం దూచి వినయంగా వాళ్ళను ప్రశ్నించినట్టయితే వారు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళు తత్వదర్శులు, ఉన్నటువంటి యొక్క విషయాన్ని, తత్వాన్ని వాళ్ళు గ్రహించినారు, వాళ్ళు అనుభవంలో తెచ్చుకున్నారు. అందువల్ల అటువంటి వారు నీకు జ్ఞానాన్ని బోధిస్తారని చెప్తాను. తద్విద్ధి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేయాలట. ఇట్లా ఒక్క చేతితోటి 2 చేతులతోటి ఇట్లా కాదు, పూర్తిగా 8 అంగాలు భూమికి తాకేటట్లుగా దండవత్ ప్రమాణం అంటారు. అంటే దండ ఒక కట్టె నువ్వు ఇట్లా పడేస్తే ఏ విధంగా పూర్తిగా భూమి మీద పడిపోతుందో, అన్ని అంగాలు భూమికి తాకుతున్నాయో ఆ విధంగా సాష్టాంగ అంటే 8 అంగాలు, మన కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ అంగాలు భూమికి తగిలేటట్టుగా, భూమికి స్పర్శ పొందేటట్టుగా ఆ మహాత్మునికి సాష్టాంగ నమస్కారం చేసి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, సేవ చేసి ఆయన తృప్తి సంతోషపడిన తర్వాత వీళ్ళు చూసి ప్రశ్నించాలే. అప్పుడు ఆ మహాత్ముడు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అని భగవంతుడు చెప్తూ, ఆ యొక్క జ్ఞానం ఎటువంటిదంటే యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథో మయీ. యజ్ఞాత్వాన పునర్మోహం,
అటువంటి జ్ఞానాన్ని నీవు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మోహం చెందవు, మోహానికి లోబడవు. ఏ జ్ఞానం పొందిన తర్వాత మోహానికి గురిగావో అటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నీకు బోధిస్తారు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యతి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యధోమయి. అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ భూతరాశినంతా, ఈ సర్వ ప్రపంచాన్ని, బ్రహ్మాండాలనంతా మొదలు నీలో చూస్తావు, ఆ తర్వాత నాలో దర్శిస్తావని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి యొక్క అఖండమైనటువంటి యొక్క జ్ఞానాన్ని జ్ఞానులు, తత్వదర్శులు నీకు బోధిస్తారని చెప్తూ ఆ తర్వాత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఎంత బాగా మనందరికీ హామీ ఇస్తున్నాడు భగవంతుడు. చూడు భగవద్గీతలో, అపిచేదసి పాపేభ్య అంటే పాపులలోకెల్లా నువ్వు కడగొట్టు పాపివైనా కూడా, అంటే ఈ ప్రపంచంలో అత్యంత పాపి, ఇక వారికంటే పాపాత్ముడు ఎవడు లేడు, అటువంటి పాపి అయినా కూడా ఈ జ్ఞానం అనే నౌకతో ఈ భవసారగరాన్ని అవలీలగా దాటగలుగుతావు అర్జున అంటున్నాడు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః, అందరికంటే కడగొట్టు పాపి అయినా సరే అటువంటి వాడు ఈ జ్ఞానాన్ని ఆ మహాత్ముల ద్వారా తెలుసుకున్నట్టయితే ఆ జ్ఞానం అనే నౌకతో ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలుగుతావు అని చెప్తున్నాడు. తథైదా యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున. యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ విధంగా అయితే మండుతున్నటువంటి యొక్క అగ్ని కట్టెలనన్నింటినీ భస్మీభూతం చేస్తుందో, కట్టెలనన్నింటినీ బూడిద చేసి పారేస్తుందో, ఆ విధంగా ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని నీ యొక్క సర్వకర్మలను భస్మీపటలం చేసేస్తుంది, అన్నిటినీ కర్మలన్నింటినీ బూడిద చేస్తుంది ఆ జ్ఞానం అనేటువంటి యొక్క అగ్ని అని చెప్తున్నాడు. అంటే జ్ఞానము ఎంత పవిత్రమైందో మళ్ళీ వచ్చే శ్లోకంలో చెప్తాడు చూడండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ జ్ఞానముతో సమానమైనటువంటి యొక్క పవిత్ర వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ఈ జ్ఞానమే సర్వ పవిత్రమైందని భగవంతుడు నొక్కి చెప్తున్నాడు. నహి జ్ఞానే, దానితో చెప్పడానికి ఇంకొక వస్తువే లేదు. సదృశం అంటే ఉపమానం, దాని మాదిరి ఇంకొక వస్తువును చూపెట్టడానికి లేదట, ఈ ప్రపంచంలోనే లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మనివిందతి. ఆ విధంగా కొంతకాలం తర్వాత తప్పకుండా నువ్వు సిద్ధిని పొందగలుగుతావు అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు మనందరికీ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏ కార్యానికైనా శ్రద్ధ ఉండాలి. ఈ ప్రాపంచిక కార్యాన్ని కూడా నీకు శ్రద్ధ లేకపోతే ఆ పని నీవు నీ మనస్ఫూర్తిగా చేయలేవు, చేయడానికి వీలే లేదు. శ్రద్ధే లేదు నీకు అన్నప్పుడు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? అందుకొరకు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎవడైతే శ్రద్ధావంతుడో వానికి జ్ఞానము లభించి తీరుతుందని ధృవీకరించి చెప్తుండు భగవంతుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఒక శ్రద్ధే కాకుండా తత్పరుడై ఉండాలి. ఎప్పుడు ఆ భగవంతుని పొందాలి, ఎప్పుడు నాకు అటువంటి భక్తి లభిస్తుంది అనేటువంటి ఒక తత్పరత్వం ఉండాలి. సంయతేంద్రియ, ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము, తత్పరత, శ్రద్ధ, ఈ మూడు ఉన్నటువంటి వానికి తప్పకుండా జ్ఞానం లభిస్తుంది అంటాడు భగవంతుడు. ఉబలాటం ఎప్పుడు పొందాలి నేను ఆ భగవంతుణ్ణి, ఎప్పుడు పొందాలి ఈ జ్ఞానాన్ని అనేటువంటి ఒక తత్పరత్వం ఎవరికైతే ఉందో, ఎవడైతే తన ఇంద్రియాలను నిగ్రహించినాడో, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వానికి జ్ఞానము తప్పకుండా లభించి తీరుతుంది. ఆ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. జ్ఞానం పొందినావా అచిరకాలములోనే, అంటే తొందరగా నీవు ఆ శాంతిని పొందగలుగుతావు, శాంతి స్వరూపుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి పొందుతావు.
అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. ఇక మనము చేయరానటువంటి యొక్క విషయాల గురించి భగవంతుడు మనకి హెచ్చరిస్తున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ అంటే ఎవడైతే అజ్ఞుడిగా ఉంటాడో, ఏమి తెలియక పామరుడో వాడు కూడా నశించిపోతాడట. ఏమి తెలియదు వానికి, శుద్ధ పామరుడు, పశువు ఎంతో వాడంతే. అటువంటి వాడు వృద్ధిలోకి ఏ విధంగా వస్తాడు? రాడు. అజ్ఞశ్చ శ్రద్ధ లేనటువంటి వాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్ముడు అంటే ప్రతి విషయంలో సందేహం, ప్రతి విషయంలో అనుమానం. అటువంటి వాడు వినశ్యతి. మా గురువుగారు చెప్తుండే, తేపతేపగా ఆ విషయం జ్ఞాపకానికి వస్తుంది. ఆయన వాచ్మెన్గా పనిచేస్తుండే ఒక తోట. ఆ పక్కనే ఒక దుకాణం ఉండేనట. ఆ దుకాణం సేటు దుకాణం బంద్ చేసిన తర్వాత ఆ షట్టర్ మూసి తాళం వేసి ఆ తాళాన్ని ఊకే 5-6 సార్లు ఇట్లా ఇగ్గుతుండేనట. లాగి కొంత దూరం పోతుండే, కొంత దూరం పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ లాగుతున్నాడు. సరే 1-2 సార్లు లాగిండు, పర్వాలేదు. కానీ మళ్ళీ కొంత దూరం పర్లాంగు దూరం పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ లాగేవాడట. ఈ విధంగా 10 సార్లు అయిన వాడు ఆ తాళాన్ని లాగి చూచేవాడట. అంటే దాని అర్థమైంది, వాని కళ్ళ మీద, వాని చేతుల మీద, వాని కాళ్ళ మీద వానికే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వాని కళ్ళను కూడా నమ్ముతలేడు, వాని చేతులను కూడా నమ్ముతలేడు వాడు. అంటే అంత సంశయగ్రస్తుడు. అందువల్ల ఎవడైతే సంశయాత్ముడో వాడు తప్పకుండా నశిస్తాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోత్తిన పరో న సుఖం సంశయాత్మనః. ఈ సంశయాత్మునికి, ఈ అడుగడుక్కు అనుమానపడేటువంటి వానికి ఈ లోకము లేదు, వారికి పరలోకము లేదు. ఈ లోకములో సుఖంగా ఉండడు వాడు, పరలోకం సంగతే చెప్పకు, పరలోకం పోడు వాడు. ఆ విధంగా ఈ లోకములో సుఖంగా ఉండడు, వారికి సుఖం అనేది లేదు. వాడు సుఖాన్ని ఈ సందేహాలతో పోగొట్టుకున్నాడు అని భగవంతుడు మనందరినీ హెచ్చరిస్తూ సంశయాత్మ. అందుకే రామకృష్ణానంద స్వాముల వారు, నీ గుండెలో ఫిరంగి గుండు పెట్టుకున్నా పర్వాలేదు కానీ నీ గుండెలో సందేహాన్ని పెట్టుకోకు అని చెప్పేవాడు. స్వామి వివేకానంద చెప్పేవాడట, నీ గుండెలో ఫిరంగి గుండు, ఆ గుండు కాల్స్తే నువ్వు చనిపోతావు, అయినా అది పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ మనసులో సందేహాన్ని, అనుమానాన్ని మాత్రం పెట్టుకోకు నాయనా, అది జన్మలకు నిన్ను బాధిస్తుంది. గుండు ఒకసారి నీ దేహాన్ని చంపేస్తుంది, అంతేగాని ఈ సందేహము, ఈ అనుమానము, సంశయం ఏదైతే ఉందో అది జన్మలకు నిన్ను చంపుతుంది. అందువల్ల నీ మనసులో సందేహాలు, సంశయాలు ఎప్పటికీ పెట్టుకోకు అని భగవంతుడు చెప్తూ ఇక ఆఖరి 2 శ్లోకాలలో మొత్తం ఈ జ్ఞానయోగాన్ని ముగిస్తాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. ఎవడైతే జ్ఞానాగ్నితో, జ్ఞానం అనే ఖడ్గముతో తన సంశయాలన్నింటినీ, తన అనుమానాలన్నింటినీ, సందేహాలన్నింటినీ నరికివేసిండో అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినా ఆత్మవంతం నా కర్మాని, అన్ని కర్మలను చేస్తూ కూడా ఆత్మ యందు స్థిరుడై ఉంటాడో అటువంటి వారిని ఎన్ని కర్మలు కూడా బంధించలేవని భగవంతుడు చెప్తూ ఇక ఆఖరి శ్లోకంలో తస్మాదజ్ఞాన సంభూతం, అందువల్ల ఈ అజ్ఞానంతో పుట్టినటువంటి యొక్క ఈ అజ్ఞానాన్ని, తస్మాదజ్ఞాన సంభూతం హుత్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందువల్ల నీ అజ్ఞానంతో పుట్టినటువంటి యొక్క ఈ సంశయాలన్నింటినీ నీవు జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించి నీవు లేచి యుద్ధాన్ని చేయు అర్జున అని బోధిస్తూ ఈ జ్ఞానయోగాన్ని 4వ అధ్యాయాన్ని భగవంతుడు ముగిస్తున్నాడు. తరువాత రేపు మనం 5వ అధ్యాయము 5వ అధ్యాయం గురించి చెప్పుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్.